నమస్తే. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం. ఐఎమ్ డాక్టర్ వాసంతి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. స్టేజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనకి మైల్డ్, మోడరేటు అండ్ సివియర్ 3 స్టేజెస్లో మనం చూస్తూ ఉంటాం. మైల్డ్గా ఉండేటప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అకేషనల్గా పెయిన్ వచ్చి ఏదైనా స్ట్రెయిన్ అయ్యేటప్పుడు పెయిన్ రావటము, ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే మనకి నొప్పి తగ్గిపోవటము, ఏదైనా రెస్ట్ తీసుకున్నా సమ్ ఎక్సర్సైజెస్ చేసినా మనకి రిలీఫ్ అనేది రావటం అనేది చూస్తూ ఉంటాం. కానీ మనం మోడరేట్ స్టేజ్ సివియారిటీ పెరిగింది అనుకుంటే బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే నర్వ్ మీద కంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. నర్వ్ మీద కంప్రెషన్ ఏర్పడి అది మన యొక్క మెడ నుండి మన యొక్క భుజము, అదేవిధంగా మన యొక్క చేతులకు ఆ నర్వ్ సప్లై ఉంటుంది కాబట్టి మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టుగా లాగడము, తిమ్మిరెక్కడము, తలనొప్పి రావడము, వెనక భాగంలో టెంపోరల్ రీజియన్లోని పెయిన్ రావటము, ఇలా వర్టిగో అంటే కళ్ళు తిరిగినట్టు అవ్వటము, ఇలాంటివి మనం మోడరేట్ స్టేజ్లో చూస్తూ ఉంటాం. అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కొన్నిసార్లు పెయిన్ సివియారిటీ అనేది తగ్గకపోవటం, దీన్నే మనం సర్వైకల్ రాడిక్యులోపతి అని కూడా అంటాం. సివియర్ స్టేజ్లో ఉండేటప్పుడు పెయిన్ సివియారిటీ ఇంకా ఎక్కువ అయ్యి బేసిక్గా నర్వ్, దాంతోపాటు చుట్టూ ఉండే లిగమెంట్స్ అవన్నీ కూడా ఇంజురీ అవ్వటము, గ్రిప్ లాస్ ఉంటుంది. అంటే ఏదైనా పట్టుకోవాలన్న వస్తువు వాళ్ళకి గ్రిప్ అనేది ఉండదు. సివియారిటీ అనేది పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా మనం రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోవటము, వాళ్ళకి మొత్తం చేతులంతా మొద్దు బారిపోయినట్టు జరగటము అనేది సివియర్ స్టేజ్లోని చూస్తూ ఉంటారు. లంబార్ రీజియన్లో కనుక మనం చూసుకుంటే మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ స్టేజెస్లో మైల్డ్ స్టేజ్లో కూడా పెయిన్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ కిల్లర్తోని లేదా రెస్ట్ తీసుకున్నా సమ్ ఎక్సర్సైజెస్ మనం చేసుకున్నా కూడా పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం మోడరేట్ స్టేజ్లో మనం చూసుకుంటే మనకి నడిచేటప్పుడు నడుము నుండి అంటే మన యొక్క తొడ వెనకాతల భాగం నుండి కాలు చివర వరకు నరం అనేది లాగుతున్నట్టు ఉండటము, పెయిన్ అనేది సివియారిటీ అనేది ఎక్కువగా అవ్వటము, గ్రిప్ అనేది లేకపోవటము, కాళ్ళల్లోని తిమ్మిర్లు, మంటలు రావటము అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలోని సివియారిటీ ఎక్కువ అయ్యేటప్పుడు మనకి ఇన్కోఆర్డినేషన్ వస్తుంది, అంటే నడవలేకపోవటం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడం, ఇది మనం చూస్తూ ఉంటాం. సివియర్ స్టేజ్లో ఉండేటప్పుడు గ్రిప్ అనేది ఉండదు, నడకలోని కూడా చాలా చేంజెస్ అనేది చూస్తూ ఉంటారు. కొంచెం సేపు నిల్చున్నా కూడా పెయిన్ సివియారిటీ భరించలేక వాళ్ళు కూర్చునిపోతూ ఉంటారు. ఇది మనం సివియర్గా ఉండేటప్పుడు స్టేజెస్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలోని డెస్క్ జాబ్ చేసేటప్పుడు వాళ్ళలోని ఎక్కువసేపు సిట్టింగ్ పోస్చర్లో ఉండేటప్పుడు ఈ సాక్రల్ బోన్ ఉంది కదా, ఈ చివర బోన్, టైల్ బోన్, సాక్రమ్ కోకెక్స్ ఉంటుంది, ఈ చివర ఈ సాక్రమ్లోని కూడా కొంతమందిలోని చేంజెస్ అనేవి చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే మనకి బ్లాడర్లోని తర్వాత మోషన్లోని కంట్రోల్ లేకపోవటము, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సెక్సువల్గా కూడా అలాంటి ఇష్యూస్ అనేవి కూడా స్టార్ట్ అవ్వటము కూడా మనము ఈ సాక్రల్ అండ్ కోకెక్సియల్ రీజియన్లోని ఏమైనా లైక్ డిజనరేషన్ కానీ డిస్క్ కానీ అక్కడ ఇంజురీ జరిగేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనము వీటిని ఏ విధంగా మనం చూడాలి అంటే వీటికి రూట్ కాజెస్ అనేవి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈ మధ్య మనం 4 బ్రాంచీలకు మయూర ఆయుర్వేద హాస్పిటల్ను విస్తరించాం. ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోనికి తెచ్చింది. మీ హెల్త్ కార్డును మాకు పంపిస్తే అప్రూవల్ తీసుకొని ఫాలో అప్స్ చేస్తారు. అప్పుడు మీరు నయా పైసా చెల్లించకుండా క్యాష్లెస్ క్లెయిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రీ అప్రూవ్డ్ క్యాష్లెస్ ఫెసిలిటీ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అందుకే మీరు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటే లేట్ చేయకుండా మయూర ఆయుర్వేదకు రండి. నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి. డిసెంబర్ నెలను సయాటికా, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ కేర్ మంత్గా చెప్తున్నాం. ఈ నెలంతా ఈ డిసీజు స్పెషలిస్ట్ డాక్టర్లు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు. ఈ నెల మొత్తం మనకి పెయిన్ మేనేజ్మెంట్తో ఎవరైతే పెయిన్ కోసం వస్తారో వారికి ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుబాటులో ఉంది. క్రానిక్ సమస్యలకు ఎలాంటి సర్జరీ లేని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న మయూర ఆయుర్వేదకు రండి. నొప్పుల బాధలను దూరం చేసుకొని హ్యాపీగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు 8977030642 లేదా 9020786999 నంబర్లకి ఫోన్ చేయండి.